చూసి వీడియో కింద ఇలాంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయండి లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ అందరికంటే ముందు చూడడానికి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు hacktodo. నా పేరు బ్రహ్మి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈరోజు మీ ముందుకు వచ్చాము. ఈ టాపిక్ ఏంటంటే, మీరు స్మార్ట్ ఫోన్స్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటారు. ఒక స్మార్ట్ ఫోన్ నుంచి ఇంకో స్మార్ట్ ఫోన్కి కాంటాక్ట్స్ అనేది షేర్ ఇట్ ద్వారా కానీ ఇంకో విధంగా పంపిస్తుంటారు. కానీ అటువంటి పొజిషన్లో మీరు ఏదైనా ఒక కాంటాక్ట్ని లాస్ అయ్యే అంటే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఈ విధంగా ఈ ప్రాసెస్ చేస్తే మీకు ఎటువంటి కాంటాక్ట్స్ అనేది లాస్ కావు. అలాగే మీ యొక్క కాంటాక్ట్స్ అనేది పర్మనెంట్గా సేవ్ చేసి పెట్టుంటాయి. ఆ ప్రాసెస్ ఎలా అనేది ఈ వీడియోలో టిల్ లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీ యొక్క కాంటాక్ట్స్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కాంటాక్ట్స్లో పైన త్రీ డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ అనే బటన్ని మీరు ప్రెస్ చేయాలి. సెట్టింగ్స్ అనే బటన్ని ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి, మేనేజ్ టు ద కాంటాక్ట్స్ అని వస్తుంది. ఇక్కడ నా మొబైల్లో ఈ విధంగా ఉంటుంది. కొందరు మొబైల్స్లో రైట్ సైడ్ వస్తుంది, కొందరు మొబైల్స్లో లెఫ్ట్ సైడ్ వస్తుంది. అలాగే మీరు డిఫాల్ట్గా కూడా ఇక్కడ గూగుల్ క్రోమ్లో కూడా అంటే జీమెయిల్ అకౌంట్లో కూడా మీ యొక్క కాంటాక్ట్స్ అనేవి సేవ్ కావచ్చు. కానీ పర్టికులర్గా కొన్ని కాంటాక్ట్స్ అనేవి సేవ్ కాకోకుండా ఉంటాయి. ఆ యొక్క సేవ్ కాకోకున్నప్పుడు చాలా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి ఈ యొక్క కాంటాక్ట్స్ సేవ్ కావాలంటే ఈ విధంగా మీరు ఈ యొక్క కాంటాక్ట్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్లోకి వెళ్ళి మేనేజ్ కాంటాక్ట్స్ అనే దానిలోకి వెళ్ళాలి. ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ అనేదని ఉంటుంది. ఇంపోర్ట్ అంటే మనం తీసుకోవడం, ఎక్స్పోర్ట్ అంటే ఇవ్వడం. ఎక్స్పోర్ట్ అని చెప్పి చేయాలి. ఎక్స్పోర్ట్ టు ద డాట్ అని చెప్పి కొడితే మనం contacts.vca అని వస్తుంది. సేవ్ అనే బటన్ని మనం ప్రెస్ చేయాలి. సేవ్ అని చేసిన తర్వాత కాంటాక్ట్స్ విల్ బి ఎక్స్పోజ్డ్ టు షార్ట్లీ అని చెప్పి ఇక్కడ చూడండి, మనం చూస్తుంటే కాంటాక్ట్ డేటా ఈజ్ ఎక్స్ప్లోడింగ్ అని వస్తుంది. అంటే మనం చేసిన ఎక్స్ప్లోడింగ్ అంటే మొత్తం మన యొక్క కాంటాక్ట్స్ అన్ని ఒక డేటాలోకి వెళ్ళి స్టోర్ అయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క VCEF అనే ఈ యొక్క స్టోరేజ్లో మనకి సేవ్ అయింది. మనము మన ఫైల్ మేనేజర్లకి వెళ్తే ఇది చూడండి, contacts.vcf అనే ఒక ఫైల్ ఉంది. ఈ యొక్క ఫైల్ని మీరు మీ యొక్క షేర్ ఇట్ ద్వారా కానీ లేదంటే వాట్సాప్ ద్వారా కానీ బ్లూటూత్ ద్వారా కానీ ఎవరికైనా సెండ్ చేయొచ్చు. సెండ్ చేసిన వెంటనే దీంట్లోనే కాంటాక్ట్స్ని జస్ట్ 1 బటన్ని ప్రెస్ చేసినట్టయితే దీని మీద 1 బటన్ని ప్రెస్ చేసినట్టయితే ఈ యొక్క కాంటాక్ట్స్ అన్నీ మీ యొక్క మొబైల్లో స్టోర్ ఉంటాయి. ఈ విధంగా మీరు మీ యొక్క పాత మొబైల్ నుంచి కొత్త మొబైల్కి కాంటాక్ట్స్ అనేది ఈజీగా మార్చుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్. బాయ్ బాయ్.